లవ్ యూ. ఏదైనా మాట్లాడితే మారిపోయామంటే ల్యాండ్ ఆఫ్ తిలక్ మహారాష్ట్ర ఏం మాట్లాడద్ది? స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పిన తిలక్ నేలది. అలాంటి నేల కేవలం అది మరాఠీ మాణుస్ అని చెప్పలేదు. ఆయన చెప్పింది మరాఠీ మాణుస్ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే సంపూర్ణమైన దేశానికి స్వరాజ్యం నా జన్మ హక్కు అని. అలాగే కూర్చోబెట్టి మనకి ఏది తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, ఏమి తీసుకున్నా, ల్యాండ్ ఆఫ్ మన సుబ్రహ్మణ్య భారతి, సుందర తెలుగు అని చెప్పిన వ్యక్తి, అన్నీ అర్థం చేసుకున్న మహానుభావులు, వాళ్ళ దారుల్ని వాళ్ళ ఆలోచన విధానాన్ని మర్చిపోయారు అందరూ. మేము మర్చిపోలా, గుండెల్లో పెట్టుకున్న దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒకసారి నాకును ఒక నాకు ఇష్టమైన ప్రజా కళాకారుడు గద్దర్ గారికి ఒక మంచి ఒక సంభాషణ జరిగింది. నేను ఒకటే చెప్పాను, తమ్మి నువ్వు మా వాడివి కాదురా, నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు పక్కకి అంటే నాన్న ఎప్పుడు నేను మనిషిని అన్నా, నేను అందరూ బాగుండాలని కోరుకుంటాను అంటే ఆయన అర్థం చేసుకుని నేను మాట్లాడతా నేనే చెప్పాను, అన్న ఒకప్పుడు దేవుడు లేడు, దేవుడి మీద నువ్వు పాటలు రాసావు, దేవుడు లేడు విచిత్రం అని అనవసరం అని, మరి నువ్వే యాదాద్రి నరసింహుడి మీద పాటలు రాసావని అది కూడా నువ్వే చేసావని. నువ్వే నీ రకాలుగా మారినప్పుడు నేను మనుషులు ఎలాగా మారుతారని తెలిసి నేను ఇంత ఫ్లెక్సిబుల్ ఐడియాలజీ పెట్టానన్నా, అంతకుమించి ఇంకేం లేదు. నా గుండెల్లో ఎప్పుడు కష్టపడే, నేను తుపాకీ పట్టుకుని నేను నక్సలైట్ కావాల్సిన అవసరం లేదు, ఎర్ర జెండా వేసుకొని నేను మావోయిస్ట్గా మారాల్సిన అవసరం లేదు. నేనేం మాట్లాడానంటే నా జెండా నేను వేసుకుంటా, నా 7 సిద్ధాంతాలు నేను మాట్లాడతా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం డోలీ మోతలు తప్పించే బాధ్యత నేను తీసుకుంటా. వేసాం ఈ రోజున. అంటే దీనికోసం నేను తుపాకులు పట్టుకోలే, దీనికోసం విప్లవాలని పందాన్ని విప్లవ పందాన్ని మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు హింస పని చేయదు, అది అర్థం చేసుకునే ఉంటాం కదా.